హైవ్యూర్స్ సుమలత ఈమె మనకు తెలియదు ఆమె. బట్ అంబరీష్ని పెళ్లి చేసుకుని కన్నడ నటుడిని సెటిల్ అయ్యారు, బెంగళూరులో ఉంటున్నారు. ఆల్రెడీ మొన్న ఎంపీ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఈమె ఒక లెటర్ లాంటిది అనుకోవాలి, లేదన్నప్పుడు ఓపెన్గా చెప్పిందని అనుకోవాలి, తన యొక్క అభిప్రాయాన్ని తెలియచేసింది. ఏమని? దర్శన్ నాకు కొడుకు లాంటి వాడు. దర్శన్ సినిమా ఫీల్డ్లోకి రావడానికి ముందు వరకు కూడా మాకు తెలుసు, అంబరీష్ నేను నాన్న నాన్న అంటూ ఉండేవాడు, నాకు కొడుకుతో సమానం. అతని గురించి ఈ సమయంలో ఇంతకు మించి నేను చెప్పలేను. అతను తప్పు చేయని చెప్పేసి నేను భావించడంలా. కోర్టులో ఉంది కాబట్టి ఈ కేసుకు సంబంధించి నేను ఎక్కువ మాట్లాడకూడదు. బట్ అతని గురించి మాత్రం మరలా చెప్తా, దర్శన్ చాలా మంచివాడు, వాళ్ళకి అపకారం తలపెట్టేవాడు కాదు. ఇది మాత్రం నేను చెప్పగలను. అండ్ అంతా మంచిగా జరిగిద్ది అని అంటుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వీళ్ళకి చెవులు వినపడవా, కళ్ళు కనపడవా? క్లియర్గా బెంగళూరు పోలీసులు ఏం చెప్పారు? అండ్ రేణుకా స్వామి అనే వాడిని ఈ దర్శన్ కావచ్చు, పవిత్ర గౌడ్ కావచ్చు, ఏం చేశారు, ఎందుకు పిలిపించారు, ఏంటి అన్న వేళ ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు, ఆ కారులో వచ్చిన వాళ్ళు మొత్తం చెప్పినా పోస్ట్ మార్టంలో వచ్చేసి ఘోరాతి విషయాలు బయటపడలా. అయినా సరే మరి ఆ సుమలత కూడా ఎందుకు అసలు ఆ దర్శనం సపోర్ట్ చేస్తే నాకు అర్థం అట్లా. మొన్న ఆ పిల్లడి పేరేంటి, నాగేశ్వర్ అని ఎవరు, అతను అలాగే సపోర్ట్ చేశాడు. నా ఆలోచన కూడా అన్నా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాకు బాగా క్లోజ్ అయ్యా, అంత క్లోజ్ అయినంత మాత్రాన అతను కూడా గులకరాయి విసిరితే అది గులకరాయి కాదు, బాంబు. అదృష్టం కొద్ది జగన్ దేవుడు కాబట్టి బాంబు కాస్త గులకరాయిగా మారిపోయింది. ఆ క్షణం నేను చెప్తే ఎట్లుండిద్ది అది? అలా ఇప్పుడు సుమలత కానీ నాగశౌర్య కానీ ఈ దర్శన్ సపోర్ట్ వస్తూ మాట్లాడుతున్న వాళ్ళు, దర్శన్ చాలా మంచోడు, ఎవరికి అపాయం తలపెట్టడు, చాలా సత్వగుణం లైక్ ఇలా చెప్తున్నప్పుడు ఎలా అంటే, మొన్న కానీ జగన్ కానీ ఎన్నికల ప్రచారం అప్పుడు అంబటి రాంబాబుని, కొడాలి నాన్ని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని, చాలా అనిల్ కుమార్ యాదవ్ని చాలా మంచోళ్ళు, సౌమ్యులు అని పరిచయం చేశారే, అలా ఉండిద్ది అనమాట. ఇవన్నీ ఒక ఎత్తే. ఇప్పుడు దర్శన్ కేసులో వాళ్ళ ఆవిడ విజయలక్ష్మి బెంగళూరు కమిషనర్ దేవానందకి రిటర్న్ ఫార్మాట్లో ఏమని, అయ్యా దర్శన్కి ఒకే ఒక్క భార్య ఉంది, ఆ ఒక్క భార్య పేరు విజయలక్ష్మి, ఆ విజయలక్ష్మి నేనే. మొన్న మీరు పవిత్ర గౌడిని దర్శన్ భార్యగా చెప్తా ఉన్నారు. దర్శన్ భార్య అసలు ఆమె ఎందుకైతే? నేను కదా. దర్శన్కి ఒకటే భార్య నేనే. పవిత్ర గౌడ అండ్ దర్శన్ ఫ్రెండ్స్. చూడండి, ఈమె చూడండి మరలా. అసలు నిజంగా కొంతమంది ఆడలను చూస్తూ ఉంటే ఎలా ఉండిద్దంటే, వాళ్ళు సేఫ్ సైడ్ ఉండాలి ఫస్ట్, రెండు వాళ్ళ మొగుడిని కాపాడుకోవాలి, లేదంటే వాళ్ళ లవర్ని కాపాడు, ఈ వేలో ఉంటూ ఉంటారండి. వాళ్ళు చేస్తున్నది ఎంత పనికిమాలిన పని అయినా, అబ్బే అది కాదండి, ఊరక పని అంతే, అది పనికిమాలిన పని కాదని చెప్పారు. అక్కడ రీసెంట్గా రాజకీయ పరంగా చూస్తూ ఉన్నప్పుడు కొట్టలేదు, ఆయన వెళ్తుంటే ఆయన చేతిలో కర్ర తగిలింది అంతే, ఆయన పొడవలేదు, ఆ చేతిలో గుణపం ఉంది, అటు ఆయన పరిగెట్టుకుంటూ వచ్చి దాన్ని గుద్దుకున్నాడు అంతే, గుచ్చుకుంది. ఎలా అవుతుందో అలా ఉన్నాయి. ఇప్పుడు పవిత్ర గౌడ దర్శన్ రిలేషన్లో ఉన్నారు, వాళ్ళు అఫీషియల్ వేలోనూ అనఫిషియల్ పెళ్ళి ఏదో చేసుకున్నారన్నారు. వాళ్ళు రిలేషన్లో ఉంటూ లైఫ్ లీడ్ చేస్తూ భార్య దగ్గర విజయలక్ష్మి దగ్గరికి వెళ్ళేది కొంత, ఈమె దగ్గర ఉండేది ఎక్కువ, ఆయన విజయలక్ష్మి వేధించాడు, కేసులు ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఉండి కూడా విజయలక్ష్మి వచ్చేసి పవిత్ర గౌడ దర్శన్ ఫ్రెండ్స్ అండి, దర్శన్ నేను భార్యాభర్తలు అండి అని చెప్తుంది. అంటే ఎక్కడైనా ఏదైనా ఇష్యూ కనుక రేజ్ అయితే పవిత్ర గౌడికి దర్శన్కి రిలేషన్ ఉంది కాబట్టి అని ఉమ్మడి ఇద్దరి మీద కేసు అని వేస్తారనో, లేదంటే ఒకవేళ ఆస్తులు పంపకాలన్నప్పుడు ఏదైనా తేడా జరిగిద్దనో, మరి ఏం ఉద్దేశం నాకు అర్థం కావట్లా. ఒక ఆడామగా, ఒక భార్యగా ఆమె బాధ ఆమెకుంటుంది. అండ్ వాళ్ళ కొడుకు వినీష్ పాప పిల్లడు ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. అతను మన చైల్డ్ యాక్ట్ వచ్చి అతను కూడా కొంచెం ఏదో ఎక్కువ ఎమోషన్గా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు సుమలత కూడా మరలా ఏమంటుంది, విజయలక్ష్మిని వినీష్ని ఈ కేసులోకి లాగొద్దు, వాళ్ళు ఆల్రెడీ బాధపడుతూ ఉన్నారు, కోర్టు తీర్పు చెప్పేది కదా, అప్పుడు మీరు మాట్లాడండి, నేనైతే ఇంతకు మించిన మాట్లాడను అంటూ మరలా దర్శక్ చాలా మంచోడు, చాలా సౌమ్యుడు అని చెప్తా ఉంది. ఈ సినిమా వాళ్ళని, ఈ రాజకీయ నాయకుల్ని నిజంగా వాళ్ళ యొక్క మూర్ఖత్వాన్ని, వాళ్ళు అనుకున్న మనుషులను కాపాడుకోవడానికి వాళ్ళు చెప్పే మాటలను చూస్తే నిజంగా ఈ మధ్యకాలం ఎంబారసింగ్ అనిపిస్తుంది నాకైతే. నిజంగా అన్న ఫీలింగ్ అనమాట. ఇట్లా ఎంబారసింగ్ ఫీల్ అవుతున్నాను నేనైతే ఇటువంటి వాళ్ళు చూస్తూ ఉంటే. ఎందుకు అసలు ఎలా మాట్లాడతారంటే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు.